హాయ్ షలోమ్, దిస్ ఇస్ శ్రీకాంత్ నకరికంటి ఫ్రమ్ జెరూసలేం. ప్రస్తుతానికి యుద్ధం ఆగిపోయిందని మీరు అనుకుంటున్నారు. సీజ్ ఫైర్ జరిగిపోయింది కదా, ఇంకా ఇజ్రాయేలీలు ప్రశాంతంగా ఉంటారు, ఇరాన్ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు, ఇంకా సోషల్ మీడియా అదేవిధంగా టీవీ ఛానళ్ళు మా బిజినెస్ వెళ్ళిపోయినదని కొంచెం బాధగా ఉంటుండొచ్చు. అయినా కానీ విషయం ఏంటంటే యుద్ధము పెద్దగా ఏమీ ఆగిపోదండి. ఇరాన్ ప్రజలు పీస్ఫుల్గా ఉంటుండొచ్చు, కానీ ఇజ్రాయిల్లోకి మాత్రము యుద్ధం ఏమి ఆగిపోలేదు. ఎందుకంటే మేము మొదటి నుంచి చెప్తున్నది అదే, ఇజ్రాయెల్ పైన అనేకమైనటువంటి ప్రాక్సీ తీవ్రవాదులను తయారు చేసి పెట్టిందే ఇరాన్. ఒక పాలస్తీనా అనేటువంటి ఒక బూచిని చూపించి దాని చుట్టూ అనేక దేశాలను, అనేక తీవ్రవాద సంస్థలను తయారు చేసి పెట్టింది. ఈరోజు ఇరాన్ కాకపోతే హెజ్బుల్లా కాకపోతే హమాస్ కాకపోతే ఇస్లామిక్ జిహాదీ కాకపోతే హుతీస్, ఇలాగా ఒకరి తర్వాత ఒకరు ఇజ్రాయెల్ పైన దాడులు జరుపుతూనే ఉంటారు. ఈ యుద్ధమే ఆగిపోలేదు. ఇది కొంతవరకు బ్రేక్ మాత్రమే అనొచ్చు. అయితే ఈ యుద్ధాన్ని బేసికల్గా ఆపింది ఎవరు? మేము గెలిచాం అని ఇంటర్నెట్లో దండోర వాడుకుంటున్నారు. వీళ్ళు ఇంటర్నెట్లో వార్లు మాత్రమే గెలుస్తారు, రియాలిటీలో వేరుగా ఉంటుంది. ఈ యుద్ధాన్ని ఆపింది ఎవరు? ఈరోజు సీజ్ ఫైర్ అయిపోయిన తర్వాత కూడా ట్రంప్ చాలా కోప్పడుతున్నాడు. ఇజ్రాయెల్ చాలా పెద్ద దాడి ఇరాన్లో చేసినది అని. సీజ్ ఫైర్ అయిన తర్వాత ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇక్కడ యుద్ధము సీజ్ ఫైర్ జరుగుతున్నది అని ఒక 7 o'clock బిఫోర్ 5 minutes బిఫోర్ బెర్షెబాలో ఒక ఫ్యామిలీ ఇంటి పైన దాడి చేయడంతో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చనిపోయినారు. ఏమంటే ఇజ్రాయెల్ కూడా అటాక్ చేసింది. అయితే ఓకే, సీజ్ ఫైర్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. కాకపోతే ఈ సీజ్ ఫైర్ డీల్ని ఎవరు చేసుకున్నారంటే, ఇప్పుడు ఇరాన్లోకి వెళ్ళి ఒక 200 ఫైటర్ జెట్స్ తోటి ఇజ్రాయెల్ దాడి చేసింది. వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అమెరికా దాడి చేసి డిస్ట్రాయ్ చేసింది. వాళ్ళకున్నటువంటి 3 న్యూక్లియర్ సైట్స్ని చాలా సంవత్సరాలు వాళ్ళు చేసుకోకుండా తయారు చేసి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రతీకారంగా ఏం చేసినారంటే, ఇజ్రాయెల్ పైన అమెరికా పైన దాడి చేస్తాము, మేము అమెరికాను బ్రతకనయ్యము, అమెరికా డెత్ టు అమెరికా అని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఇదే పాట రోజు పాడి ఈరోజు ప్రతీకారం తీసుకునేటువంటి సమయం వచ్చేసరికి ఏం చేసినారంటే, అమెరికాకు ట్రంప్కు ఫోన్ చేసి చెప్పి వాళ్ళు ఏం చెప్పినారంటే, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి మీ బేసుల పైన మేము దాడి చేస్తామని ట్రంప్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ బేస్లో నుంచి అందరినీ తప్పించి ఖతార్ పైన దాడి చేసినారు. ఖతార్ పైన దాడి చేస్తే 14 పంపిస్తే 14 ఎందుకు పంపించారు? అమెరికా కూడా అన్ని వేసిందంట. 14 రాకెట్లు చేస్తే 13 అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపేసింది. అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది ఆపేసింది. ఒకటి కింద పడితే అక్కడ ఎవరు పరిగెత్తినారు? అక్కడ ఉన్నటువంటి ఖతారీ ప్రజలు పరిగెత్తున్నారు, అక్కడున్న వాళ్ళే పరిగెత్తినారు. వీళ్ళు అరబ్ ప్రజలను పరిగెత్తించి వాళ్ళను ఉరికిపిచ్చి వాళ్ళ దేశాల మీద దాడి చేసి మేము గెలిచినాం అంటారు. ఇది ఎక్కడ సావురా నాయన. ఇంకొకటి నేను ఈరోజు చూస్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఎక్కడెక్కడనో బిల్డింగ్లు అన్నీ కాలిపోయినవి, ఏఐవి చేసి ఇది ఇజ్రాయెల్ ఈ విధంగా అయిపోయింది, కాలిపోయింది, మొత్తం తగలబడిపోయినది అని ఈరోజు ఒకటే పండుగ చేసుకుంటున్నారు ఇంటర్నెట్లో. ప్రస్తుతానికి నేను తెలవీవ్ వీడియోలు చూపిస్తున్నాను. తెలవీవ్ ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది తెలవీవ్ బిల్డింగ్స్. ఇక్కడ లైఫ్ ఈ విధంగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. 1-2 బిల్డింగులు పోతే దేశం అంతా పోయినట్టు కాదు, లేకపోతే ఒక బిల్డింగ్ మీద పడితే మొత్తం కూలిపోయినట్టు కాదు కదా, మొత్తం కాలిపోయినది, దేశం ఏదో అయిపోయినది. అంటే తెలవీవ్ చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ అచీవ్ చేసింది ఏంటంటే చాలా వండర్ఫుల్ థింగ్స్. ఇజ్రాయెల్ ఇది అగైన్ సర్వైవల్ కోసం చేస్తున్నటువంటి యుద్ధం. ఇదే ఒక 20,000 మిస్సైల్స్ని, బాలిస్టిక్ మిస్సైల్స్ని, చాలా స్ట్రాంగ్ బాలిస్టిక్ మిస్సైల్స్ని, హైపర్సోనిక్ ఇట్లాంటి వాటిని ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేసిందని బెంజమిన్ నెతన్యాహు చెప్పినాడు. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి 3 అణుబాంబులను తయారు చేసేటువంటి కేంద్రాలను డిస్ట్రాయ్ చేసినాడు. కాబట్టి ఇజ్రాయెల్కి ఇప్పటింతలో డేంజర్ లేదని చెప్పినాడు. ఇదేదో సోషల్ మీడియాలో ఫైట్ల కోసం ఇది చేయట్లేదు. ఇజ్రాయెల్కి నిజంగా థ్రెట్ ఉన్నది కాబట్టి ఆ థ్రెట్ని తీయడానికే దాంట్లోకి ఎంటర్ అయినరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఆక్రమించుకోవడానికి కాదని ముందే చెప్పాను, ఆ భూమిని తీసుకోవడానికి కూడా కాదని ముందే చెప్పాను. అక్కడ ఇజ్రాయెల్కు ఉన్నటువంటి థ్రెట్ను మాత్రమే తీసివేయడానికి, తొలగించడానికి ఇజ్రాయెల్ దీంట్లోకి దిగింది. ఇజ్రాయెల్ అనుకున్నవన్నీ సాధించింది. కానీ ఒక్కటి చేసి ఉంటే బాగుండేది నేను అనుకున్నాను, ఆ రెజ్యూమ్ని
తొలగిస్తే బాగుండేది. కానీ అది జరగకూడదనే ఈ పెద్ద మనిషి పోయి ట్రంప్ కాళ్ళ మీద పడ్డాడు, అయతుల్లా. ఆయన ప్రాణ భయం ఉన్నది కాబట్టే ట్రంప్కు ఇన్ఫార్మ్ చేసి మీ అమెరికన్ బేస్ల మీద మేము దాడి చేస్తున్నామని చెప్పి సీజ్ ఫైర్కు ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రాణానికి నష్టం ఉన్నది. ఎందుకంటే అతను ఎక్కడుంటున్నాడో ఇజ్రాయెల్కి తెలుసు, అమెరికాకి తెలుసు. సో దెబ్బకే అతన్ని ఒప్పించి ట్రంప్ను ఒప్పించి కాలబేరానికి వచ్చి ఈరోజు మళ్ళీ మేమే గెలిచినామని పండగలు చేసుకుంటున్నారు. ఎంత అబద్ధాలు, ఎంత ఉల్టా ఉంటుంది అంటే అంత ఉల్టా ఉంటుంది. ఈరోజు నిజంగా మీరు ఆలోచించండి, ఇజ్రాయెల్ అనుకున్న అన్ని సాధించింది. కానీ ఈరోజు ఇక్కడ నష్టం ఎవరికి జరుగుతున్నది? ఇజ్రాయెల్ ఏం చేసిందంటే అక్కడ ప్రిజన్లలో ఎన్ని రోజులు పట్టేసి ఉంచినటువంటి వాళ్ళందరినీ, అమాయకుల్ని ఇజ్రాయెల్ అక్కడ విడిపించింది. ఆ గోడలను కూడా బ్రేక్ చేసి బయటికి తీసుకొచ్చింది. అంటే ఇంటర్నల్గానే వాళ్ళున ఒక రివోల్ట్ తీసుకురావడానికి ఇజ్రాయెల్ కూడా ప్రయత్నం చేస్తున్నది. అయితే ఇక్కడ ఏమైందంటే ఇవన్నిటిని ఎస్కేప్ కావడానికి అయతుల్లా తన ప్రాణాలను కాపాడుకోవడానికి ట్రంప్ కాళ్ళ మీద పడ్డాడు. ట్రంప్ కూడా ఇక్కడ ఇజ్రాయెల్ మీద చాలా సీరియస్ అవుతున్నాడు. సీజ్ ఫైర్ ఏమైనా బ్రేక్ చేస్తారేమో అని కోప్పడుతున్నాడు. ఆయన ఎందుకు కోప్పడుతున్నాడు అంటే ఆయన ఇప్పుడు శాంతి దూతగా అవతారం ఎత్తాలనుకుంటున్నాడు, నోబెల్ ప్రైజ్ విన్నింగ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయనకు నోబెల్ ప్రైజ్ మీద పడ్డది. ఇప్పుడు దాన్ని ఎట్లాగైనా తీసుకోవడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అయతుల్లాని చంపినా కానీ లేకపోతే ఆ రిజీమ్ చేంజ్ చేసినా కానీ ట్రంప్ దానికి అర్హుడు కాదు. కాబట్టి ట్రంప్ కూడా ఇటు ఇజ్రాయెల్ మీద ప్రెషర్ చేస్తున్నాడు. సో ఏదైనా కానీ ఈ రోజు కాకపోయినా కానీ రేపైనా అమెరికా ఇజ్రాయెల్తో ఉండే దేశము కాదు. ఆ రోజులు ఎంతో దూరంగా లేవు. నా మాటను రాసి పెట్టుకోండి. యుద్ధం అయిపోలేదు, మరలా మీరు తిరిగి చూస్తారు. కానీ ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కావలసుకునే అన్నింటినీ ఈ విజయం సాధించింది. ఈ విజయం మాత్రం పూర్తిగా ఇజ్రాయెల్దే. సో ఏదేమన్నా కానీ ఇజ్రాయెల్ అనుకున్నది సాధించింది, అది మాత్రం చాలు. ప్రస్తుతానికైతే ఈరోజు మాత్రం మాకు నిన్న నైట్ మాత్రం రాకెట్స్ లేవు. సో కొన్ని రోజులు అయిన తర్వాత మీరు చూస్తారు తిరిగి అటు లెబనాన్ నుంచి లేకపోతే ఇటు హుతీస్ నుంచి ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. ఇజ్రాయెల్ తన పోరాటాన్ని చేయాల్సి ఉంటుంది, చేస్తుంది. ఒకరోజు తిరిగి ఇరాను అతిశక్తివంతంగా పుంజుకొని తిరిగి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి కొన్ని దేశాలను కలుపుకొని, టర్కీ లాంటి దేశాలను కలుపుకొని, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి దేశాలను కలుపుకొని ఇజ్రాయెల్ మీదకి వస్తుంది. అప్పుడు కూడా చావు దెబ్బ తినిపోతారు. అది మీరు చూడబోతున్నారు, చూస్తారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.